నమస్కారం. టీవీ8 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వరదల్లో ఇండ్లు కోల్పోయిన వారికి ఊరట. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, సీఎం రేవంత్ కీలక హామీ. హైడ్రా కమిషనర్ కు మరో కీలక బాధ్యత. హైదరాబాద్ చుట్టూ 7 జిల్లాల్లో త్వరలోని అధికారిక ప్రకటన. ఏపీ ప్రభుత్వానికి వరద సాయం, ఎన్ఆర్ఐ భారీ విరాళం. తెలంగాణకు నేడు వర్షం. ఏపీలో తగ్గుముఖం పడుతున్న వానలు. ఈరోజు మాత్రం పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. తెలంగాణలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ సోమవారం సాయంత్రం స్వయంగా పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహ కల్ప కాలనీ, ఎఫ్సీ రోడ్, బొక్కలగడ్డ కాలనీ, పెద్దతాండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. 2 రోజులుగా ప్రజలను రక్షించే పనిచేసినప్పటికీ దురదృష్టవశాత్తు 16 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. నిరంతరంగా పనిచేయడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టం సాధ్యమైనంత మేరకు నివారించగలిగామని చెప్పారు. నేను కలెక్టర్లకి, అధికారులకు నా సూచన ఏంటంటే, ఈ రకంగా నష్టపోయిన వాళ్ళందరి వివరాలు సేకరించండి. వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, వాళ్ళు కోల్పోయిన ఇల్లు కానీ, కోల్పోయిన ఆస్తి కానీ, ఈ వివరాలన్నిటిని కూడా నమోదు చేసి నివేదిక తయారు చేస్తే, ఆ నివేదిక మా దగ్గర ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయానికి కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది, ఒక విధి విధానం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా రెస్క్యూ ఆపరేషన్లలో ఉండడం, రెండవది రిస్టోర్ చేయడానికి అవసరమైన పనులు చేయడము, మూడవది రిపేర్స్ చేయడము, నాలుగవది జరిగిన నష్టాన్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడము. ఈ రకంగా జిల్లా యంత్రాంగం అంతా రాబోయే ఇంకొక 4-5 రోజులు కూడా మీరు కష్టపడి, గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మీరు ఎట్లయితే అప్రమత్తంగా ఉండి ఆదుకున్నారో, రాబోయే 5-6 రోజులు కూడా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీరు అప్రమత్తంగా ఉండడం వల్లనే ఈరోజు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాలా వరకు మీరు నియంత్రించగలిగినారు. రాబోయే 5-6 రోజులు కూడా మీరు ఇదే పద్ధతిలో కష్టపడాల్సిన అవసరం ఉంది. అన్ని శాఖల అధికారులకు, అన్ని శాఖల మంత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, మీ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకోండి. ఎక్కడైతే పెద్ద ప్రమాదం లేదనుకుంటారో, అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ఉండే అధికారులను ఎక్కడైతే తీవ్రమైన సమస్య ఉందో అక్కడికి తీసుకురండి. తాత్కాలికంగా వాళ్ళ 4 రోజుల, 5 రోజుల, వారం రోజుల అవసరమైతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళను ఈ పనులలో నిమగ్నం చేసి ఆ నివేదికలు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ప్రజలను ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాలలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం వహించడానికి వీల్లేదు. నేను మళ్ళొకసారి అధికారులకు సూచన చేస్తున్నా, ముఖ్యంగా కలెక్టర్ గారికి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా, ఇట్లా నిర్లక్ష్యంగా డ్యూటీలకు రాకుండా ఎవరైనా అధికారులు ఉంటే తక్షణమే వాళ్ళ వివరాలు సేకరించండి. అందరూ అధికారుల యొక్క సెలవులు రద్దు చేయండి. అందరినీ డ్యూటీలలో డిప్లాయ్ చేయండి. దీంతోపాటు పోలీస్ శాఖ నుంచి కూడా మీరు వాళ్ళ సేవల్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, లోకల్గా డిజార్డర్గా ఉన్న కొన్ని ఇష్యూస్ని ఆర్డర్లో పెట్టాలంటే పోలీస్ ఫోర్స్ని కూడా మీరు అవసరమైన మేరకు వాళ్ళను సమన్వయం చేసుకోండి. పోలీస్ అధికారులకు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా, ఏ మాత్రం కూడా ఈ డిజాస్టర్ దీంట్లో అవసరమైతే కంప్లీట్గా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా మీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉండే వాళ్ళని కానీ, అదర్ డిపార్ట్మెంట్స్లో ఉండే పోలీసు యంత్రాంగాన్ని కూడా, రెగ్యులర్ సివిల్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ చూసే పోలీసు ఒక వ్యవస్థ, యూనిఫార్మ్డ్ ఫోర్సెస్, అదర్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవసరం అనుకుంటే వాళ్ళని కూడా ఈ సేవలకు వినియోగించండి. మనం ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం వైపు, నేషనల్ డిజాస్టర్ వైపు చూడడం కానీ, లేకపోతే అదర్ ఫోర్సెస్ కోసం మనం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళు రావడం ఆలస్యం అవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఎందుకంటే రీసెంట్గా మనము ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ చేసినాం. ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్లో పెద్దగా సిబ్బంది లేరు. దాదాపుగా నాకు తెలిసి ఈ మధ్యలోనే నేను 2000 రిక్రూట్మెంట్ మొన్ననే పాస్అవుట్ పరేడ్ కూడా నేను పోయి చేస్తున్నా. వాళ్ళ దగ్గర సిబ్బంది ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా
అడిషనల్ డీజీ నాగిరెడ్డి గారు కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, కలెక్టర్ గారు మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ను కూడా ఫోర్సెస్ డ్రా చేసుకొని వాళ్ళ దగ్గర సఫిషియెంట్ ఫోర్స్ ఉన్నది. కాబట్టి మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్స్ కావాలన్నా, సపోర్ట్ కావాలన్నా, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా, యూ సెండ్ మీ ఏ రిపోర్ట్ డైరెక్ట్లీ. ఐ విల్ సీ దట్ ఇట్ కెన్ త్రూ. సో మీరు రొటీన్ ప్రభుత్వ విధానం ప్రకారం ఒక ఫైల్ తయారై క్లర్క్, సెక్షన్ ఆఫీసర్ ఆ పైన అట్లా సెక్రటేరియట్కి వచ్చి నాకు చేరి నా నుంచి తీసుకొని వచ్చేవరకల్లా చాలా సమయం పడుతుంది. అట్లా కాదు, మీరు ఏదున్నా డైరెక్ట్గా నివేదికలు చేసి స్పెషల్ మెసెంజర్ను పెట్టి డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపండి. ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి గారు నేను అక్కడ కూర్చొని అక్రాస్ ద టేబుల్ అప్పటికప్పుడు మంజూరు చేయాల్సినవి చేస్తాం. మిగతా అప్రూవల్స్ ఏమన్నా చేసుకునేది ఉంటే మనం తర్వాత అయినా అప్రూవల్స్ తీసుకుందాం. దీంట్లో ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు. ఈ టైంలో ప్రజలకు మనం అండగా నిలబడాలి. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతలో మన అందరం కలిసికట్టుగా ఒక సమన్వయంతో ముందుకెళ్ళాలి. పని చేయడం ఒక ఎత్తు అయితే సమన్వయం చేసుకోవడం రెండో ఎత్తు. సమన్వయంతో చేస్తే ఎక్కువ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, మంత్రులకు నా సూచన సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. మీడియా కూడా సహకరించాలి. మీకు వచ్చిన సమాచారం ఏదన్నా ఉన్నా ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకురండి. ప్రతి దాని మీద కొంతమంది పొలిటికల్ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపోత మోపుతున్న సంగతి తెలిసిందే. రూల్స్కు భిన్నంగా ఉన్న కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారు. నగరంలో రోజుకొక చోట హైడ్రా బుల్డోజర్లు అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి. చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లు ఆక్రమించి నుంచి చేపట్టిన కట్టడాలను కూల్చేశారు. ఇప్పటికే వందల నోటీసులు కూడా జారీ చేశారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎవరైతే నాకేంటి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో బృహత్తర బాధ్యతను అప్పగించినట్లు తెలిసింది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన గతంలో లేక్స్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీకి చైర్మన్గా ఏవి రంగనాథ్ నియమించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ కమిటీ చైర్మన్గా హెచ్ఎండిఏ కమిషనర్ వ్యవహరించేవారు. చెరువుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు గాను రంగనాథ్కు బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారట. ఏపీలో వరద విపత్తు వేళ ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటున్నారు. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. కొందరు విరాళాలు, మరికొందరు ఆహారం తెచ్చి వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తమ విరాళాలను ప్రకటించగా తాజాగా మరో ఎన్ఆర్ఐ ప్రముఖ పారిశ్రామికవేత్త ఏపీకి భారీగా విరాళాలను ప్రకటించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంభవించిన వరదలతో ముంపు బాధితులు పడుతున్న ఇబ్బందులను చూసి విరాళాన్ని ప్రకటించారు. ఏపీలో పరిస్థితులతో ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త గుత్తికొండ శ్రీనివాస్ చలించిపోయారు. ప్రభుత్వం బాధితులకు అందిస్తున్న సాయంలో ఆయన కూడా తన వంతుగా భాగస్వామి అయ్యేందుకు సీఎం సహాయ నిధికి విరాళం అందించారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ₹1 చెక్కును అందించారు. అలాగే వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తనను ఎంతో బాధించాయని, వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకునేందుకు విరాళం అందించారన్నారు శ్రీనివాస్ ధార్మిక కార్యక్రమాలకు ఎక్కువగా విరాళాలు ఇస్తారని, గతంలోనూ కాణిపాకం దేవాలయ అభివృద్ధికి 18 కోట్లు అందజేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. విపత్తు సమయంలో ముందుకొచ్చి విరాళం అందించినందుకు గాను శ్రీనివాస్ను ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీనివాస్ గుత్తికొండ ఇంతకుముందు హుదూద్ తుఫాన్, తిత్లీ తుఫాన్ల సమయంలో కూడా విరాళాలు అందించారు. There is a huge problem here. Kodameru water totally has come to this area. ఇది చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. కొన్ని వేల మంది చూశాను. వాళ్ళంతా ఫస్ట్ ఫ్లోర్ లో దీనావస్థలో ఉన్నారు. నీళ్లు కూడా లేవు. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను. టైం అండ్ అగైన్ ఇక్కడికి వస్తా, రాత్రి కూడా ఇక్కడే ఉంటా. ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు, మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను. నేను అందరినీ చూశాను. వాళ్ళ బాధలు అయితే వర్ణాతీతం. చాలా బాధపడుతున్నా. ఒకసారి నేచర్ గత పాలకుల యొక్క వైఫల్యం కొడమేరు బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు. ఈ 3 నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. ఇది ఒక పెద్ద విపత్తుది. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో
అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. సర్వశక్తి వినియోగిస్తాం. వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపై ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం. వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం. మంచినీళ్ళు పంపిస్తాం. మీరు కూడా తొందరపడద్దండి. ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఇప్పుడు చేస్తానమ్మా. అదే ఇప్పుడు మరిగా ఇప్పటి నుంచి ఒక గంటకి అదేమా ఇప్పటి నుంచి ఒక 25,000 మందికి నేను నోటీస్ చేశాను. భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్ళు కూడా లేవు. మొత్తం నేను డబ్ చేస్తాను. బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా. బిల్డింగ్లు ఉన్నాయి, కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా దృక్పథంతో సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఆఫీసర్స్ అందరినీ పిలిపిస్తాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడే ఉంటా. ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా. నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు. అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ లో ఉంటా. రాత్రి కూడా ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. మళ్ళీ వచ్చేవరకు మొత్తం హెల్ప్ లైన్ పెడతాను. హెల్ప్ లైన్ పెడతాను. ఇప్పుడే ఇస్తాను. ఆఫీసు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా. మీకు గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా. అన్ని చేస్తాను. రెస్క్యూ టీంలు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కావాలి, బోట్లు కావాలి. మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు. ఏం చేయాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నా. బోట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను. నేను వెళ్ళి కొంచెం ఆర్గనైజ్ చేసుకొని నేను మాట్లాడతాను. టైం టు టైం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో బకాయి పెట్టిన పాఠశాల ఆయాలు, వాచ్మెన్ల జీతాలను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జీతాల పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో ఆయాలు, వాచ్మెన్లకు జీతాలను పెండింగ్ పెట్టారని, టాయిలెట్ క్లీనింగ్ మెటీరియల్ కూడా నిధులు ఇవ్వలేదని ఇటీవల పాఠశాల విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి జీతాల బకాయిలు వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో ఆయాలు, వాచ్మెన్ల జీతాలకు 64.38 కోట్లు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు 25.52 కోట్ల చొప్పున మొత్తం 89.9 కోట్ల బకాయిలు విడుదల చేసింది ప్రభుత్వం. జీవో కూడా ఇచ్చింది. జీతాలు, టాయిలెట్ల క్లీనింగ్ మెటీరియల్ బకాయిల చెల్లింపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ జీవో కాపీని కూడా జత చేశారు. విజయవాడ తాకిన అకాల వరదలకు సాయంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 50,000 ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మీదుగా ప్రవహిస్తున్న బొడమేరు ఏటుగట్టు ఆకస్మికంగా తెగిపోవడంతో అజిత్ సింగ్ నగర్, నున్న, బాంబే కాలనీ, జక్కంపూడి, కండ్రిక, దేవీనగర్, అంబాపురం తదితర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. దీంతో స్థానిక ప్రజలు వరద నీటిలో చిక్కుకోవడం, ఎటూ కదలలేని పరిస్థితి నెలకొనడంతో ఆహార పొట్లాలను బోట్లు, హెలికాప్టర్ల ద్వారా అందజేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 ప్రాంతాల్లో 50,000 ఆహార పొట్లాలను సిద్ధం చేసి పంపడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని 15 ప్రాంతాల్లో ఆహారాన్ని తయారు చేయించి 50,000 ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు, 50,000 చొప్పున 1,14,500 బిస్కెట్ ప్యాకెట్లను ఎస్కార్ట్గా సిబ్బందిని నియమించి 14 వాహనాల్లో విజయవాడకు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని ఆహార పొట్లాలను సరఫరా చేయాల్సి వస్తే అధికారులను, సిబ్బందిని సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. పక్కన
మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. విజయవాడ ఏర్పడిన అకాల వరదల కారణంగా అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు సాయంగా భీమవరం గోదావరి విద్యా వికాస్ చైతన్య సొసైటీ వారు భారతీయ విద్యాభవన్ ఆవరణలో తాడేపల్లిగూడెం ప్రైవేట్ హోటల్స్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించి విధి నిర్వహణలో ఉన్న అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్లు వరద బాధితుల కోసం భద్రంగా వాహనాల్లో విజయవాడకు సరైన సమయంలో అందేలా తరలించారని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని శివపురం నుంచి ఎం లింగాపురం వెళ్లే దారిలో 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పొంగిన పెద్దవాగు ఉధృతి తగ్గకపోవడంతో 10 గ్రామాల ప్రజలు కొత్తపల్లి మండల కేంద్రంతో పాటు ఆత్మకూరు పట్టణానికి వెళ్లేందుకు రాకపోకలకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసరమైన వారిని ట్రాక్టర్ల సహాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. 3 రోజులుగా ఆ గ్రామాలకు రాకపోకలు ఆగిపోవడంతో నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెద్ద వీధిలేరు వాగు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తల ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ 6న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయట. ఇక తాజాగా ప్రశాంత్ వర్మ వేసిన ట్వీట్తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. సింబా ఈజ్ కమింగ్ అంటూ వదిలిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా కొనసాగింది. మోక్ష ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సక్సెస్తో పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ దక్కించుకున్నాడు. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని ప్రకటించి అందులో భాగంగా అనేక ప్రాజెక్టులను సెట్ చేశాడు. బాలీవుడ్తోనూ ఈ పీవీసీయూ గురించి చర్చిస్తున్నాడు. రణవీర్ సింగ్తోనూ ప్రశాంత్ వర్మ ఓ సినిమా ప్లాన్ చేశాడనే టాక్. కానీ మధ్యలోనే ఆ సినిమాను ఆపేశారని అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ప్రశాంత్ మాత్రం ఇప్పుడు మోక్షుని పరిచయం చేసే పనిలో పడ్డాడు. ఏపీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో, ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణను గత 3 రోజులుగా వణికించిన వానలు సోమవారం మాత్రం కాస్త తెరపునిచ్చాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాలు ఓ మోస్తరుగా కురిశాయి. అయితే ఇక వర్షం ముప్పు వీడినట్లేనని అందరూ భావించగా తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.